హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్యతాస్ కిచెన్. ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఓకే, నేను ఈరోజు మీకు చిట్టుముత్యాల రైస్తో మేతి పులావ్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను చేసే ప్రతి రెసిపీ ఆలివ్ ఆయిల్తో ఉంటుంది. ఇట్స్ ఏ కుకింగ్ ఆలివ్ ఆయిల్. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చిట్టుముత్యాల రైస్ ఒక 1/2 kg తీసుకున్నానండి నేను. అంటే ఒక గ్లాస్తో మెజర్ చేశాను. ఆ గ్లాస్తో 2 glasses రైస్ తీసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకొని నేను ఏ గ్లాస్ అయితే మెజర్ చేశానో ఆ గ్లాస్ ఒక 1 glass వాటర్ వేసుకొని నేను రైస్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 spoons ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 spoons గీ వేసుకున్నాను. సో నేను ఇక్కడ 2 ఈక్వల్గా వేసుకున్నాను. మీరు ఓన్లీ గీతో చేసుకోవాలంటే మీరు గీతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరిగిపోయేలాగా మనం మొత్తం అంతా ఆయిల్ అంతా వేట్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇవి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, ఇంకా బిర్యానీ మొగ్గ, మరాఠీ మొగ్గ. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో మెంతాకు వేసుకుంటున్నాను. మెంతాకు ఒక చిన్న కట్ట తీసుకున్నానండి నేను. అది ఒక చిన్న కప్ వచ్చింది. సో అలా మెంతాకు అంతా మనం ఇంత వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవాలి. కలర్ ఇలా చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనకు ఫ్రై అయినట్టు అనమాట. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని మనము ఆయిల్ ఇందులో వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నింటిని ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రావాలి ఆనియన్స్. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 2 తీసుకున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకొని మరి కొంతసేపు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు బాగా మగ్గి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో 1 కప్పు పుదీనాను వేసుకుంటున్నాను నేను. 1 కప్పు పుదీనా. మెంతాకు పుదీనా ఈక్వల్ రేషియోలో ఉండాలి. కొత్తిమీర మాత్రం 1/2 కప్పు తీసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేయాలి. కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఇవి మగ్గిపోయి చక్కగా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది అలా ఫ్రై అయిందని చెప్పేసి. నేను 2 glasses తీసుకున్నాను కదండి. 3 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలంటే 1 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే నానబెట్టిన దాంట్లో ఆల్రెడీ 1 గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి సో సరిపోతుంది మనకు. ఇక 3 glasses వాటర్ వేసుకున్నాను. వేసుకొని అదంతా కలిసిపోయేలాగా బాగా కలిపి అందులో సాల్ట్ వేసుకుంటాను. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. సో అంతా మళ్ళీ కలిపేసిన తర్వాత మనము లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుని తర్వాత ఒక 10 minutes తర్వాత తీస్తే చూసారా ఇలా ఆకులు ఇవంతా అంతా పైకి వచ్చినప్పుడు దానంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ని నేను పిండుకుంటున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక లెమన్ని పిండుకోవాలి. పిండుకొని మనం కడిగి పెట్టుకున్న చిట్టిముత్యాలు రైస్ ఉంది కదండి. సో ఆ రైస్ని నానబెట్టుకున్న రైస్ని అంతటిని మనము ఇందులో వేసేసుకోవాలి. ఈ బాయిల్ అయిన వాటర్లో అంతా వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మొత్తం రైస్ అంతండి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలపాలండి. అదంతా కిందకు వెళ్ళి ఉంటుంది మసాలా అదంతా, కాబట్టి ఒకసారి కలిపేసుకొనేసేసి మంచిగా మూత పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత చూసారా ఇప్పుడు నేను మళ్ళీ తీసి చూస్తే అవంతా పైకి వచ్చి ఉంటుంది ఆ మసాలా అదంతా. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి అలా కలిపితే అంతా మనకి కంప్లీట్గా అదంతా మసాలా మళ్ళీ ఒకసారి రైస్కి అంతా పడుతుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు మరొకసారి అంతా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసిన తర్వాత చూసారా కంప్లీట్గా కుక్ అయిపోయింది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటే మేతి పలావ్ విత్ చిట్టుముత్యాల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పుదీనా చట్నీతో కానీ ఏదైనా గ్రేవీస్తో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.